హాయ్ అండి, వెల్కమ్ టు వసంత వైబ్స్. అందరూ పండగకి ఊరెళ్ళి వచ్చేసారు అనుకుంటా. సో అక్కడ అందరూ ప్రేమతో పెట్టినవన్నీ మనం తింటాం, నో చెప్పలేము. ఇంటికి వచ్చాక మన డైట్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చులే అన్న ఆలోచనే ఉంటుంది. సో దానికి కానీ మనం ఒక చిన్న రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. అది ఏంటంటే మెంతులు 1 కప్, వాము 1 కప్, జీరా 1 కప్, సోంపు 1 కప్. సో దాల్చిన కూడా అంతే సేమ్ తీసుకోండి. తీసుకొని అన్నీ కలిపి జస్ట్ చిన్న దోరగా వేయించండి, ఎక్కువ వద్దు. వేడెక్కితే మనకి గ్రైండ్ చేస్తే నలిగే విధంగా పౌడర్ అయ్యే విధంగా ఉండాలి. అది పౌడర్లాగా చేసేసుకొని మనం మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసి దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎక్కువ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని బయట ఉంచుకోవడం. డైలీ నైట్ పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దాంట్లో ఒక స్పూన్ వేసి దాన్ని కలిపేసి తీసేసుకోండి. సో మీకు గట్ హెల్త్కి బాగుంటుంది ఇది. ప్లస్ డైజెషన్ ఉంటుంది, మెటబాలిజం పెరుగుతుంది, మీకు వేడి తగ్గుతుంది, డిటాక్సిఫికేషన్, ఇవన్నీ అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది ఈ పౌడర్. అలాగని ఇది బాగుంది కదా అని రెగ్యులర్గా మాత్రం యూజ్ చేసేయొద్దు. ఫస్ట్ టైం వాడినప్పుడు ఒక 1 వీక్ వాడండి. ఆ తర్వాత నుంచి మీకు అది రెడీ ఉంటుంది కాబట్టి మిక్స్. స్టమక్ బ్లోటింగ్ అనిపించినప్పుడు కొద్దిగా ఈ పౌడర్ని కలుపుకు తాగొచ్చు. ఎలా మిక్స్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. గ్లాస్లో 1 స్పూన్ పౌడర్ వేసేసుకోండి. హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ వేసేసుకోండి. సో అది కొద్దిగా నానడం వల్ల ఏంటంటే దాని తాలూకు ఇంగ్రీడియంట్స్ తాలూకా అంతా లోపల దిగుతుంది. సో అందుకనే హాట్ వాటర్ వాడమని చెప్పింది. ఓకేనా.